టిఎస్పిఎస్సి చైర్మన్గా మాజీ డీజీపీ మహేందర్ రెడ్డిని నియమించిండు. అది ఏ కోణంలో నియమించారని అనుకోవచ్చు? అది ఏ కోణమైనా కానీ మేము దాన్ని, నేను కాదు, చాలా మంది నిరుద్యోగులు, ఉమ్, ఉద్యమకారులందరూ కూడా వ్యతిరేకించడం జరిగింది. ఉమ్, ముఖ్యంగా ఉమ్, కాంగ్రెస్ పార్టీ నాయకునిగా, కార్యకర్తగా ఆయన మా పైన చేసినటువంటి భౌతిక దాడులు కానీ, మమ్మల్ని అవమానించిన తీరు కానీ, లాస్ట్ పీసీసీ ప్రెసిడెంట్ పైన కూడా, అప్పుడు రేవంత్ రెడ్డి గారు పీసీసీ ప్రెసిడెంట్ ఉన్నప్పుడే భయంకరంగా ఆయన పైన ప్రెస్ మీట్లు పెట్టి చాలా ఒక బీఆర్ఎస్ కార్యకర్త లెక్క మాట్లాడాడు, బీఆర్ఎస్ స్పోక్స్ పర్సన్ లెక్క పనిచేసిండు. అది అందరూ ఆ రోజు విమర్శించారు. ఇంకోటి, కాంగ్రెస్ పార్టీకి ఎంత నష్టం చేయాలో అంత నష్టం చేసిండు. ఓకే. నేను ఛాలెంజ్ చేస్తున్నా ఆ, మహేందర్ రెడ్డి గారు, మొన్న ఓటు ఎవరికి వేసిండ్రో అడుగుంటారు, ఆ, ఆయన వాళ్ళ ఇంట్లో ఆ, అడుగుంటే కాంగ్రెస్ పార్టీ కొట్టేసిందో చెప్పండి. 1000% వేయరు వాళ్ళు. ఉమ్, అంత కరుడు కట్టిన బీఆర్ఎస్కు అనుకూలంగా పనిచేసిన అధికారులు వీళ్ళంతా. ఈరోజు టీఎస్పిఎస్ అనేది ఒక పెద్ద కుంభకోణం జరిగింది. దాదాపు 30 లక్షల మంది విద్యార్థులు, నిన్న కోచింగ్ సెంటర్లో పోయినా, ఎల్బీ నగర్లో కొన్ని కోచింగ్ సెంటర్లో పోయి విద్యార్థులను కలవడం జరిగింది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా వాళ్ళు పిలిచినప్పుడు అక్కడ పోయి వాళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్ళు అంటే ఒక సందిగ్ధంలో ఉన్నారు. ఏంది కమిటీ ఈయన వేసిండ్రు, ఏంది మళ్ళీ పోయి మేము నిరుద్యోగులపై మేము ధర్నా చేస్తే మమ్మల్ని కొట్టిండ్రు, మా మీద దాడులు చేసిండ్రు, మాతో ఇష్టం వచ్చినట్టుగా పోలీసులు వ్యవహరించినట్టుగా చేసిండ్రు, పోయి ఈయన తెచ్చిండ్రు ఏంది అని. నేను అరే ఆమె సరే ఆయనది ఏది ఉన్నా కానీ మనం మళ్ళీ ఎడగొట్టాడతాము. అలా నేను అనితా రామచంద్రన్ అనుకున్నా వేసిన ఆమె. ఇవాళ పేరు చూసిన, నేను నిన్న చూడలేను, నేను అక్కడ గణతంత్ర దినోత్సవంపై అక్కడికి రాకపోయిన పేపర్లు రాజేంద్రన్, సుధా రాజేంద్ర ఎవరు వేసింది, ఈమె వేరే ఆమె. నేను అనుకున్నామే కాదు, ఈమె వేరే ఆమె. ఈమె ఇంతకుముందు మా కమిషన్, మా వికలాంగుల కమిషన్కు కొన్ని రోజులు కమిషనర్గా చేసిండ్రు డిపార్ట్మెంట్కి. ఆమె చేసిండ్రు. నాకు ఇవాళ మార్నింగ్కి వెళ్ళి ఇంకా క్వశ్చన్ మార్క్ వచ్చింది. అరే నేను ఆమె అనుకున్నా, ఈమె వేరే ఆమె కనబడ్డది ఏంటని. సరే ఈరోజు డిసిజన్స్ ఏమున్నాయి అన్న మొట్టమొదటి డిమాండ్ ఒకటి, సరే మీరు వచ్చిండ్రు, మీరు కమిషన్లో కూర్చుండ్రు, మేము ఇంకా కోర్టులోకి పోయి మీ కమిటీని ఛాలెంజ్ చేసి కొట్టడానికి నేను నిన్న విద్యార్థులు కూడా చెప్పిన. కానీ 30 లక్షల ఈరోజు విద్యార్థులు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందంటే ఏ సిపాయి తుపాకీ తిప్పిందని కాదు, ఏ సిపాయి కత్తి తిప్పిందని కాదు, కేవలము 30 లక్షల మంది నిరుద్యోగులు, మీ అటువంటి గొంతుకలు, మా సొంటోళ్ళు ఉద్యమకారులు, అందరు మేధావులు కాదు. ఇలా మళ్ళీ కోదండరామ్ ఆడిడు అనుకునేవు, వీడు ఎవ్వడు కూడా ఎవరు కొట్లాలే, ఎవరు ఫైటింగ్ చేయలే, అందరిపై కేసీఆర్ సంకలది వచ్చిండ్రు, కేసీఆర్ అనుకూలంగా మాట్లాడారు. మేధావులు అనేటోళ్ళు ఎవరు లేడు తెలంగాణలో. మేధావులు అనేటోళ్ళు రాంగ్ ట్రాక్ అయిపోయినరు. ప్రొఫెసర్ నాగేశ్వరరావు కానీ, ప్రొఫెసర్ కోదండరామ్ కానీ, ప్రొఫెసర్ మల్లెపల్లి లక్ష్మయ్య కానీ, మేధావి దశపథ సీను కానీ, గంట చక్రపాణి కానీ, వీళ్ళందరూ కేసీఆర్కు మడుగులొత్తిన బ్యాచ్ ఇది. వీళ్ళ వల్ల కాలేదు. ఓన్లీ 30 లక్షల మంది విద్యార్థులు, మా అటువంటి 1-2 ఉద్యమకారులు ప్లస్ యూట్యూబ్ ఛానల్, వీటితోని ఈరోజు ప్రభుత్వం వచ్చింది. అది ఎప్పుడైతే ప్రవళిక ఆత్మహత్య జరిగిందో పెద్ద ఎత్తున నిరుద్యోగుల మధ్యలో పెద్ద ఎత్తున తిరుగుబాటు వచ్చింది. ఆర్టీసీ కాడ మనం చూసినాం ఏమైందో. 100 మంది మీద ఈరోజు కేసులు పెట్టడం జరిగింది. వాళ్ళందరూ ఇళ్ళల్లో పోయి వాళ్ళ అమ్మ నాయనకి చెప్పి ఈసారి ఓటేస్తే మంచుకుంటుందని. మీరు హైదరాబాద్ మొత్తం కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది, ఊర్లలో మొత్తం గెలిచింది. ఎందుకంటే ఈ నిరుద్యోగులు మొత్తం అక్కడికెళ్ళి కోచింగ్ సెంటర్లలో ఉన్న వాళ్ళు మొత్తం ఎక్కడెక్కడ వాళ్ళ ఇళ్ళకి వెళ్ళిపోయి దగ్గరుండి వాళ్ళ అమ్మమ్మ, వాళ్ళ నాయనమ్మ, వాళ్ళ బాబాయిలు, వాళ్ళ తల్లిదండ్రులు అందరితో దగ్గరుండి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయించారు. అంతకు మించి ఏం జరగలే. ఈరోజు వాళ్ళు మహేందర్ రెడ్డి ఎవరి మీదనైతే మేము ఉద్యమం చేసినామో, ఎవరి మీదైతే మేము పోరాటం చేసినామో, ఆ కేసీఆర్ ఆ గడిలోకి వచ్చి మళ్ళీ ఈయన గుసబెట్టింది ఏదైనా పరిస్థితి ఏంది అని నేను అడిగింది. నన్ను అన్నగా రికార్డింగ్ కూడా ఉంది, అడిగింది. నేనేం చెప్పినా, బాబు మళ్ళీ మనం కోర్టులో పోతే మళ్ళీ పరీక్షలు వాయిదా అవుతాయి, మళ్ళీ మనం కొన్ని నెలలు అయితే సంవత్సరాలు అయితే, ఇదంతా ఎందుకు, నడిపిద్దాం. కానీ ఈసారి నేను ఈ పాపులర్ ఛానల్ ముఖంగా మీకు ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి టీఎస్పిఎస్సి కమిషన్కు మీకు స్వాగతం తెలుపుతూ శుభాకాంక్షలు తెలుపుతూ హెచ్చరిస్తున్నా.
మీరు ఈ క్వశ్చన్ పేపర్ జనార్దన్ రెడ్డి పీరియడ్లా గంట చక్రపాణి పీరియడ్లా ఎన్ని నౌకర్లు అమ్ముడుపోయినాయో అవన్నీ మీరు ముందు ఎంక్వైరీ చేయాలి. ఇప్పటి వరకు జరిగిన పరీక్షలు మొత్తం రద్దు చేయాలి. టీఎస్పీఎస్ మీరు మళ్ళీ ఎగ్జామ్ పెట్టండి. మీరు జేఎన్టీయూలో క్వశ్చన్ పేపర్లు ఏమేమి తయారైనా అవన్నీ కూడా ఎంక్వైరీ చేయాలి. జేఎన్టీయూలో అయిన తయారవుతున్న పేపర్లు మొత్తం దొంగ పేపర్లే అన్న, మొత్తం దొంగ పేపర్లు అవుతున్నాయి. అందులోకెళ్ళి వచ్చేటి మొత్తం లీక్లో కూడా. వీటన్నిటి నువ్వు నిన్నదాకా సిపాయి పని చేసినవని కదా. మీరు ఇమీడియట్గా మహేందర్ రెడ్డి గారు మీరు చేయండి. ఒక్క అనుమానము పిల్లలకు వచ్చినా, నిరుద్యోగులు ఒక్క అనుమానం వచ్చినా, ఎక్కడైనా క్వశ్చన్ పేపర్ లీక్ అయిందన్న స్మెల్ ఒకరికి వచ్చినా, వాళ్ళు మీరు ఊహించినట్టు ధర్నాలు రాస్తారు ఒకరు కాదు, మొత్తం టీఎస్పీఎస్ మీదనే పడతారు. పోలీస్ బలగాలు ఉండని ఎవరు ఉండని నేను చూస్తున్నా, దగ్గరికి వెళ్ళి వాళ్ళని చూస్తున్నా. వాళ్ళని ఆపడం ఎవరు తరం కాదు. ఇక